మార్నింగ్ లేచి చూసుకున్నాక బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ మేజర్ థియేటర్స్ అన్నీ ఒక 60-70% ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. అది చూసి ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ లైక్ ఆఫ్టర్ దట్ ద రివ్యూ స్టార్టెడ్ కమింగ్ ఇన్. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఎంతైనా మనకి ముందు రోజు ఆ నెర్వస్నెస్ అంతా ఒక్కసారి ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫుట్ఫాల్స్ వస్తున్నాయి అంటే మనకి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోద్ది లోపల నుంచి. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ. మధురశ్రీధర్ గారు, నేను, సంజీవ్, చాందిని, దావూద్ గారు అండ్ అవర్ ఫైండ్ అజయ్ అర్సాడా ఇన్ ద ప్రాసెస్. సో చాలా సిన్సియర్గా, చాలా కష్టపడి ఎక్కడ ఒక అంటే ఒక సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ప్రాపర్గా తీసిన మూవీ అండ్ ఇట్స్ లైక్ అవర్ బేబీ. సో రేపు వెళ్తున్న ఆడియన్స్ మధ్యలోకి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ టుడే ఒక్కసారి మార్నింగ్ షోస్కి వెళ్ళి ఆడియన్స్ రియాక్ట్ అవుతున్న విధానం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం, వాళ్ళు నవ్వుతున్న ఇది చూస్తే ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో 1.5 hour 2 hours ఆడియన్స్ అలా నవ్వుతూ ఉంటే వాళ్ళని చూస్తుంటే మాకు కూడా అంటే లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ అవర్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్. అంటే మేము చేసిన వర్క్ అంతా పే ఆఫ్ అయిపోయింది అనిపించింది. అండ్ లైక్ మధురశ్రీధర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 2-3 days వీ వాంట్ జస్ట్ ఎంజాయ్ దిస్ ఫీలింగ్, లైక్ గో అండ్ మీట్ డిఫరెంట్ ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్, లైక్ ఎంజాయ్ ద షో విత్ దెమ్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి వీ వాంట్ డూ సక్సెస్ మీట్ హియర్. హోప్ఫుల్లీ ఇలాగే మెల్లమెల్లగా థియేటర్స్ ఇంకా పెరిగి, ఫుట్ఫాల్స్ పెరిగి, రేపు ఎల్లుండు ఇఫ్ యూ హ్యావ్ 2 good days, I think by Monday will be winner. So that is something that we're really hoping for. And reviews are also coming in very positively. That's something I felt very happy. And they're particularly praising the performances of the actors. Chandani dainappudiki, Muralidhar Gaud garu dainappudiki, even they're quoting I have improved a lot, so which makes me very happy. And they're also quoting the simpleness of the screenplay and how Sanjeev garu made the story వితౌట్ బీయింగ్ వెరీ ఓవర్లీ సినిమాటిక్ ఆర్ సింపుల్గా. అంటే స్టోరీని చాలా ఒక మంచి ఒక కాఫీ లాగా అలా ఎలా తీసుకెళ్ళిపోయారు, జనాలు నవ్వుకుంటూ హ్యాపీగా, లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు. సో ఆడియన్స్ ఆర్ ప్రైజింగ్ అండ్ రివ్యూయర్స్ ఆర్ ప్రైజింగ్. దట్స్ సంథింగ్ దట్స్ మేకింగ్ మీ రియలీ హ్యాపీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. అండ్ నిన్న రాత్రి నుంచి కాల్స్, మెసేజెస్, విక్రాంత్ సినిమా చూశాను, చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా రిలేట్ అయ్యాను, ఇన్స్టాలో డిఎమ్స్ పెడుతున్నారు, ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు. సో ఎవ్రీవేర్ అలాంగ్ ద వే వీఆర్ ఆల్ గెటింగ్ సచ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, సచ్ పాజిటివ్ రివ్యూస్. దట్స్ గివింగ్ అస్ ద పాజిటివ్ ఎనర్జీ దట్ ఈ లాస్ట్ 1 year 1.5 year మేము పడిన కష్టం అంతా తీరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో వీ వాంట్ టు గో విజిట్ డిఫరెంట్ ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఫ్రమ్ టుమారో. వీ వాంట్ టు బి ఇన్ ద మిడిల్ ఆఫ్ పీపుల్. అండ్ హోప్ఫుల్లీ బై మండే ట్యూస్డే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి వీ విల్ డూ అ సక్సెస్ పార్టీ లైక్ శ్రీధర్ గారు చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. మొదటి నుంచి సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి బాగా ఆనందించి, ఐ మీన్ బాగా సంతోషంగా, బాగా పీస్ఫుల్గా, ఎక్కడ టెన్షన్ పడకుండా యూనో చాలా డీసెంట్గా ఉంటుంది సినిమా అని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆడియన్స్ చూసి వాళ్ళ వైపు నుంచి కూడా అదే, అబ్బా చాలా ప్రశాంతంగా చూసుకున్నాం సినిమా అంతా. కామెడీ చాలా బాగుంది అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అనే మాట మరీ మరీ వినిపిస్తుంది. సో చాలా సంతోషంగా ఉంది. నిన్న పేడ్ ప్రివ్యూస్లోని అది కూడా ఈచ్ ఆఫ్ అస్ ఒక్కొక్క థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసాము. ఒక థియేటర్లోని నేను వెళ్ళి వెనకాల కూర్చొని చూస్తేనేమో మధుర శ్రీధర్ గారు కూర్చున్నారు, నాకు తెలియదు ఆయన అక్కడే ఉన్నారని. సో జెన్యూన్గా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే కళ్ళగట్టినట్టు కనిపించిందో అది చాలా తృప్తిగా అనిపించింది నాకు. అండ్ ఎంతైనా ఈరోజు మార్నింగ్ జడ్జ్మెంట్ డే కాబట్టి నైట్ చాలా టెన్షన్గానే ఉన్నాను, నిద్ర అది లేదు. పొద్దున్న లేచి ఇంకా స్లోగా ఆఫ్టర్నూన్ టైంకి రివ్యూస్ కానీ జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కానీ రావడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అండ్ ప్రతి అంశాన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ సో ఇలానే స్లోగా మంచిగా ఈ పేస్లో వెళ్తూ ఉంటే మాత్రం విల్ బీ వెరీ హ్యాపీ విత్ హౌ ద ఫిల్మ్ విల్ బీ రిసీవ్డ్ అని నాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా చాలా ఫీల్ అవుతున్నాను, చాలా మంచి ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఏదైతే ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని సినిమాగా మలిచామో, దాని చుట్టూ హ్యూమరు ఇవన్నీ వేసి, దానికి ప్రతి ఒక్క రివ్యూర్ ఈరోజు అందరూ ఏకదాటి మీద ఏమంటున్నారంటే సెన్సిటివ్ ఇష్యూని వల్గారిటీ లేకుండా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా చేశారు అని చెప్పి అంటున్నారు. దట్ అది ఒక ఫిల్మ్ మేకర్స్గా మా అందరికీ కూడా
అదొక పెద్ద అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఇదే కాకుండా థియేటర్లో హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ కామెడీకి అయితే పడి పడి నవ్వుతున్నారు, తరుణ్ భాస్కర్ కామెడీకి, అలాగే మన అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ గారి గురించి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి కూడా అన్ని రివ్యూస్ చాలా బాగా రాశారు. అండ్ అదర్ దెన్ దాట్ మ్యూజిక్ విషయంలో మా అజయ్ అర్సాడ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, లేదంటే అతను ఇచ్చిన సాంగ్ అవ్వచ్చు, తెలుసా నీకోసమే, నిజంగా అవి కూడా హైలైట్స్గా నిలుస్తున్నాయి మాకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి. అండ్ మా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ కూడా డెఫినెట్గా అంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఓన్లీ నవ్వుల ముఖాలు మాత్రమే సౌండ్లు వస్తున్నాయి కానీ సో అందరి దగ్గర నుంచి యునానిమస్గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. అండ్ థ్యాంక్స్ టు మై రైటింగ్ పార్ట్నర్ షేక్ దావుద్ గారు. ఆయన నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ బాగా యాడ్ చేసి ఆ స్క్రీన్ ప్లే కూడా అవన్నీ కూడా బాగా వచ్చేలా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. డెఫినెట్గా హీరో హీరోయిన్ సక్సెస్ టూర్కి వెళ్తున్నారు, వచ్చిన తర్వాత డెఫినెట్గా విల్ హ్యావ్ ఎ సక్సెస్ మీట్. అండ్ థ్యాంక్స్ మీడియా, నిజంగా అంటే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఏంటి అంటే ఎటువంటి ఒక అంటే మేము రెగ్యులర్ సబ్జెక్టులు ఎంచుకోకుండా ఒక టాపిక్ ఒక కాన్సెప్ట్ మీద మేము ముందుకొచ్చి తీస్తే మేము ఉన్నాం సపోర్ట్ చేయడానికి అని మీరు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అది మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. దానికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దీన్ని మీరు అందరూ అప్రిషియేట్ చేసినప్పుడే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చు అని ఒక నమ్మకాన్ని మీ రివ్యూల ద్వారా క్రియేట్ చేస్తారు. సో ఐ హోప్ థ్యాంక్స్ అలాట్ అండి. నిజంగా వెల్కమ్. మేము ఇలాంటి కథలే ఇలాంటి కాన్సెప్ట్లతోనే ఇక ముందు కూడా వస్తాం, అది మాత్రం వీ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. థ్యాంక్ యూ.